కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామి రాజేశ్వరి దేవి ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు నుంచి జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి ఇతర అధికారులు లెక్కలు తేల్చేందుకు ప్రొద్దుటూరు ఆలయానికి చేరుకున్నారు. అయితే రిటైర్డ్ ఈవో రామచంద్రాచార్యులు ఆలస్యంగా హాజరైనందున ఆలయ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఉదయం 8:30కే కర్నూలు నుంచి అధికారులు వచ్చినా ఇప్పటి వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అదేవిధంగా నగలు ఎందుకు అప్పగించలేదంటూ రిటైర్డ్ ఈవోని ఆలయ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి నిలదీశారు. వెరైటీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ అగస్తేశ్వర ఆలయంలో అధికారుల అవినీతి నీళ్లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏళ్ల తరబడి సాగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేయడం జరిగింది. అయితే దీంతో రాష్ట్ర దేవాదాయ శాఖ తీవ్ర స్థాయిలో స్పందించి విచారణకు ఆదేశించింది. కర్నూలు డివిజన్ జ్యువెలరీ అప్రైజర్ అయినటువంటి పాండురంగారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఇవాళ ప్రొద్దుటూరు పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడి శివాలయంలో ఇవాళ ఉదయం 8:30కే అధికారుల బృందం చేరుకోగా స్థానికంగా ఉండాల్సినటువంటి అంటే అప్పటికే ఆలయంలో హాజరు కావాల్సినటువంటి అధికారులు కానీ తర్వాత రిటైర్డ్ అధికారులు కానీ రాకపోవడంతో ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ఆలస్యంగా అంటే దాదాపుగా 11 గంటల ప్రాంతంలో అధికారులు రావడంతో ఈ అధికారి అంటే కర్నూలు నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారి వారిపై ఆవేశానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడ గతంలో పనిచేసినటువంటి రామచంద్రాచార్యులు అనేటువంటి ఒక రిటైర్డ్ ఈవో నేతృత్వంలో 6 నెలల క్రితమే ఇక్కడికి సంబంధించినటువంటి ఈ బంగారు వెండి ఆభరణాలు ఇక్కడ అంటే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకట సుబ్బయ్యకు ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు బంగారు వెండి నగలు ఇవ్వాల్సి ఉండగా అంటే అప్పగించాల్సి ఉండగా అసలు వాటిని కేర్లెస్ చేశారు టోటల్ గా. దీంతో ఇవాళ ఈ విషయమై కూడా రాజ్ న్యూస్ అనేకమైనటువంటి కథనాలను ప్రసారం చేయడం జరిగింది. దీంతో స్వామి అమ్మవార్లకు సంబంధించినటువంటి ఆభరణాలు అప్పగించే క్రమంలో ఇద్దరికి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి తర్వాత రిటైర్డ్ ఈవో రామచంద్రాచార్యులకు కాసేపు వాగ్వివాదం జరిగింది. ఈ ఆలస్యానికి కారణము తర్వాత 6 నెలలు అయినా కూడా రిటైర్డ్ అయ్యి 6 నెలల సమయం అవుతున్నా కూడా ఇంతవరకు అప్పగించకపోవడంతో వంగల నారాయణ రెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులపై. ఇదిలా ఉండగా కోట్ల రూపాయల స్వాహా తర్వాత ఇక్కడ జరిగేటువంటి మాయాజాలాన్ని అన్నిటిని కూడా రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేయడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ఇవాళ ప్రొద్దుటూరుకు వచ్చి నగలను అంటే అమ్మవారి తర్వాత స్వామివారి అమ్మవారికి సంబంధించినటువంటి నగలను పరిశీలించారు. వాస్తవానికి స్వామి అమ్మవార్ల నగలు మొత్తం 2021 సంవత్సరానికి అధికారిక లెక్కల ప్రకారము దాదాపుగా 737 గ్రాముల బంగారు తర్వాత 135 కేజీల 351 గ్రాముల వెండి ఉంది. అయితే ప్రస్తుతము వెండి లెక్కలను మాత్రం అధికారులు ముందుగా తేల్చే పనిలో ఉన్నారు. వాటికి సంబంధించిన రికార్డులు ఆభరణాలు పరిశీలించే క్రమంలో అనేక అక్రమాలు కూడా వెలుగు చూస్తున్నాయి. 2016లో ఇదే ఆలయానికి సంబంధించి 1 కేజీ 350 గ్రాముల వెండి ఒక దాత నుంచి ఆలయానికి విరాళంగా వచ్చింది. అప్పట్లో ఈ వెండి 68.24 టచ్ తో ఉండగా ప్రస్తుతము అదే వెండిని టచ్ చేసి చూడగా కేవలము అంటే 20% లోపు టచ్ తో ఉంది. అయితే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ మాయాజాలమే ఇదని ఇప్పుడు పక్కాగా తేలిపోయినటువంటి అంశం ఉంది. ఇంకా 6 అంటే స్వామివారికి సంబంధించినటువంటి మరో 6 వస్తువులు కూడా మాయమైనట్లుగా పరిశీలనలో వెల్లడైంది. పూర్తి వివరాలు ఇవాళ సాయంత్రం లోపు అన్ని వివరాలు తేలేటువంటి అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.